నూరు కట్ల పిశాచం కథలు దయ్యంతో కాపురం. భీమాపురం గ్రామంలో జోగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడికి నాన్న వాళ్ళే కాదు, నిలువ నీడ కూడా లేదు. ఊళ్ళో అందరికీ ఆ పని ఈ పని చేసి పెడుతూ వాళ్ళు పెట్టింది తినేవాడు. రాత్రిపూట ఊరు చివర రావి చెట్టు కింద పడుకొని హాయిగా నిద్రపోయేవాడు. పగలంతా కష్టపడి పని చేసేవాడేమో, రాత్రిళ్ళు అతడికి ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసేది. మళ్ళీ మర్నాడు ఊళ్ళో సందడి మొదలయ్యేదాకా నిద్రలేచేవాడు కాదు. ఒకరోజు అవతలి పక్క గ్రామానికి చెందిన గోపాలుడు ఓ దూరపు గ్రామానికి ప్రయాణమయ్యాడు. ఆలస్యంగా బయలుదేరడంతో భీమాపురం చేరేసరికి బాగా చీకటి పడింది. అసలే శీతాకాలం. ఆ సమయానికే బాగా చలివేస్తుంది. ఎవరింటనైనా బస చేద్దామంటే గోపాలుడికి ఊళ్ళో తెలిసిన వాళ్ళెవరూ లేరు. పోనీ బాటసారినని చెప్పి ఎవరింటికైనా వెళ్ళి ఆశ్రయం అడుగుదామన్నా అప్పటికే అందరూ నిద్రపోయే సమయం అయ్యింది. ఆ చలిలో ఎవరినీ నిద్రలేపడం మర్యాదగా ఉండదు. ఇలా ఆలోచిస్తూ ఊరి చివర రావి చెట్టు వద్దకు చేరుకున్నాడు గోపాలుడు. అప్పుడతడికి అక్కడ నిద్రపోతున్న జోగయ్య కనిపించాడు. తోడుగా ఒక మనిషి దొరికాడని సంతోషించి దగ్గరగా వెళ్ళి పలకరించబోయాడు. కానీ జోగయ్య ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు. ఆ చలిలో అంతలా నిద్రపోతున్న జోగయ్యను చూస్తే అతడికి ఆశ్చర్యం కలిగింది. జోగయ్యకు నిద్రాభంగం కలిగించటం ఇష్టం లేక అక్కడే అలా చలికి వణుకుతూ కూర్చున్నాడు. వణికించడానికి ఆ చలి ఒక్కటే చాలదన్నట్లు అప్పుడే అతడికి ఒక పాట కూడా వినిపించింది. ఆ గొంతు సన్నగా కీచుగా వికృతంగా ఉన్నది. పాట పక్కనుంచే వస్తున్నట్టు ఉన్నది. ఆ దరిదాపుల్లో నిద్రపోతున్న జోగయ్య తప్ప మరో మనిషి ఆ చుట్టుపక్కల లేడు. దాంతో గోపాలుడికి దయ్యాలు గుర్తుకొచ్చాయి. మరింత వణికిపోయాడు. ఏం చెయ్యాలో తోచక కాసేపటికి మనసు చిక్కబట్టుకొని జోగయ్యను పట్టుకొని కుదిపి లేపబోయాడు. జోగయ్యకి మెలకువ రాలేదు. కానీ గోపాలుడు పట్టువదలని విక్రమార్కుడిలాగా అదే పనిగా కుదిపి కుదిపి మొత్తం మీద జోగయ్యకు మెలకువ రప్పించాడు. మెలకువ వచ్చాక కూడా చుట్టూ ఉన్న పరిస్థితి అర్థమవడానికి జోగయ్యకు కాసేపు పట్టింది. అతడు గోపాలుణ్ణి చూసి, "నువ్వు ఎవరు? నన్నెందుకు నిద్రలేపావు?" అని అన్నాడు. గోపాలుడికి తన వివరాలు చెప్పి, దయ్యాలు అర్ధరాత్రులు పాటలు పాడటం ఈ ఊళ్ళో మామూలే కాబోలు. అందుకే నువ్వు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నావు. నేను పొరుగురు వాణ్ణి. ఆ దయ్యం పాటకు నాకు నిద్ర పట్టడం లేదు. కాస్త అలా వెళ్ళి ఆ దయ్యానికి చెప్పి ఆ పాట ఆపించగలవా అని అడిగాడు. అప్పుడు చెవులు రిక్కించి విన్నాడు జోగయ్య. అతడికి పాట వినిపించింది. అదేమిటో తెలుసుకొస్తానని ఆ పాట వచ్చిన వైపు బయలుదేరాడు జోగయ్య. ఆ పాట ఒకసారి పక్కనే వినిపిస్తుంది, ఒకసారి దూరంగా వినిపిస్తుంది. జోగయ్య పట్టుదలతో ఎటు వినిపిస్తే అటు ఆ పాటను అనుసరించి వెళ్ళాడు. కొంత దూరం నడిచాక ఓ రెండు చెట్ల అవతల అతడికి ఓ యువతి కనిపించింది. ఆ యువతి తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబోసుకొని వీపు జోగయ్య వైపు పెట్టు కూర్చొని ఉన్నది. పాట ఆమె నుంచే వస్తున్నది. "ఏయ్, ఎవరు నువ్వు?" అన్నాడు జోగయ్య ధైర్యంగా. ఆ యువతి చటుక్కున వెనక్కు తిరిగింది. కూర్చున్న మనిషి కూర్చున్నట్లుగానే గాల్లోకి తేలింది. అలా తేలుతూనే జోగయ్య ముందుకు వచ్చింది. ఇన్ని చేసినా ఆమె ఇంకా పాట పాడుతూనే ఉన్నది. జోగయ్య భయపడలేదు. మళ్ళీ, "ఏయ్, ఎవరు నువ్వు?" అన్నాడు. ఆ యువతి పాట ఆపి అతన్ని ఎగాదిగా చూసి, "నువ్వు జోగయ్యవు కదూ?" అని అన్నది. "అవును, నువ్వెవరు?" అన్నాడు జోగయ్య. హమ్మయ్య! ఇన్నాళ్లకు నీకు నా మీద కరుణ కలిగి నా కోసం వచ్చావన్నమాట. నీ కోసం ఇలా ఎన్ని రాత్రుల నుంచి పాట పాడుతున్నానో తెలుసా? అన్నది ఆ యువతి. ఇంతకీ నువ్వెవరో చెప్పడం లేదు అని జోగయ్య చిరాకు పడ్డాడు. చూడగానే నేనెవరో తెలియడం లేదా? నేనొక దెయ్యాన్ని అన్నది ఆ యువతి. జోగయ్య తెల్లబోయి, "నువ్వు దెయ్యానివా? కానీ చాలా అందంగా ఉన్నావే" అన్నాడు. "నేను ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో కనబడగలను. నీ మీద ప్రేమతో నీకు అందంగా కనబడుతున్నాను. కానీ నా రూపం భయంకరం. ఇంతకీ ఇన్నాళ్లుగా పాడుతూ ఉంటే ఒక్కరోజైనా నా కోసం రాలేదు. ఈవేళ నీకెలా మెలకువ వచ్చింది?" అన్నది ఆ దయ్యం. జోగయ్య దయ్యానికి జరిగింది చెప్పాడు.
అంతా విని, అయితే అతడికి కృతజ్ఞతలు తెలుపుకొని సత్కరించాలి. పద, అతడి వద్దకి వెళదాము. నేను దెయ్యాన్నని అతడికి చెప్పకేం? అని ఆమె నేల మీద నిలబడి జోగయ్యతో పాటు నడిచి రావి చెట్టు వద్దకు వెళ్ళింది. అక్కడ గోపాలుడు ఒంటరితనానికి మరింత భయపడుతూ చలికి వణుకుతూ కూర్చున్నాడు. జోగయ్య ఒక యువతితో కలిసి నడిచి రావడం చూసి కాస్త ధైర్యం వచ్చి లేచి నిలబడ్డాడు. గోపాలుడు దయ్యం అతడిని సమీపించి, నువ్వు నాకు ఉపకారం చేశావు. ప్రత్యుపకారంగా నీకు డబ్బిస్తాను. చెయ్యి చాపు అని అన్నది. గోపాలుడు చెయ్యి చాపగానే దయ్యం అతడి చేతిలో ఇన్ని బంగారు కాసులు పోసింది. గోపాలుడు తెల్లబోయి ఆమెను తేరిపారా చూశాడు. అంతే, వెంటనే బాబోయ్, దయ్యం అని కేకపెట్టి గజగజ వణకసాగాడు. దయ్యం అతన్ని పరీక్షగా చూసి, అరే, నువ్వు గోపాలుడివి కదూ, నేను సుమతిని అన్నది. ఆసరికే గోపాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. చేతిలో బంగారు కాసులు నేల మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. అరే, నువ్వు దెయ్యమని అతడికి ఎవరూ చెప్పకుండానే తెలిసిందే అన్నాడు జోగయ్య ఆశ్చర్యంగా. ఎందుకు తెలియదు? మా ఇద్దరిది ఒకటే ఊరు. సరిగ్గా నెలాళ్ల క్రితం అతడే నన్ను కర్రతో నెత్తిమీద మోది చంపేశాడు అన్నది దెయ్యం. అయితే నువ్వు వీడి మీద పగ తీర్చుకునేందుకు వచ్చావా అన్నాడు జోగయ్య అనుమానంగా. నాకు వీడి మీద పగేం లేదు. వీడు డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు. మా ఊళ్ళో ఓ సావుకారు కొడుకు నేనంటే ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నేను పేదరాలిని, నాకెవ్వరూ లేరు. అందుకని సావుకారికి మా పెళ్లి ఇష్టం లేదు. నయానా భయానా చెబితే నేను ఒప్పుకోలేదు. కొడుక్కి నచ్చజెప్పినా గాని ససేమేరా అన్నాడు. ఆఖరికి ఒకరోజు ఈ గోపాలుడికి డబ్బిచ్చి నన్ను చంపించేశాడు అన్నది దెయ్యం. అయితే ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు జోగయ్య. అదంతా తరువాత చెబుతాను. ముందు నువ్వు ఇతడికి స్పృహ తెప్పించు అన్నది దెయ్యం. జోగయ్య పక్కనే ఉన్న చెరువులో నుంచి మంచినీళ్లు తెచ్చి గోపాలుడు ముఖాన చల్లి అతడికి స్పృహ తెప్పించాడు. నువ్వు నన్ను చంపవు, అయినా నీకు అపకారం చెయ్యను, భయపడకు అన్నది దెయ్యం అతడితో. గోపాలుడు భయంగా, అయితే నువ్విప్పుడు నాకెందుకు కనిపించినట్లు అన్నాడు. కావాలని కాదు, అనుకోకుండా నిన్ను చూశాను. నా కథ వేరే ఉంది అని దెయ్యం గోపాలుడికి తన గురించి ఇలా చెప్పుకుంది. దెయ్యమైన సుమతికి ఇంకా జీవితంపై మోజు తీరలేదు. ఎవరినైనా పెళ్లి చేసుకుని కాపురం చెయ్యాలని ఉన్నది. ముందుగా సావుకారు కొడుకునే పెళ్లి చేసుకోవాలి అనుకున్నది. కానీ వాడు తన ప్రియురాలు చనిపోయిందని తెలిసిన మర్నాడే తండ్రి చెప్పిన వేరే సంబంధానికి ఒప్పేసుకున్నాడు. తర్వాత వారానికే వాడి పెళ్లి కూడా జరిగిపోయింది. ఇంకా ఎవరిని పెళ్లి చేసుకుందామా అని ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటే దానికి భీమాపురంలో చెట్టు కింద పడుకున్న జోగయ్య కనిపించాడు. దయ్యానికి జోగయ్య నచ్చాడు. ఆ మాట చెబుదామంటే జోగయ్య ఒళ్ళెరక్కుండా నిద్రపోతున్నాడు. లేపుదామంటే ముట్టుకొని లేపడం దాని వల్ల కాదు. అందుకని అతడి పక్కనే కూర్చొని పాటలు పాడేది. కానీ జోగయ్య నిద్ర లేవడం లేదు. అలా కొన్నాళ్ళు గడిచాక దయ్యం దూరంగా పోయి కూర్చొని దిగాలుగా పాట పాడుకోసాగింది. ఇన్నాళ్లకు గోపాలుడి ధర్మమా అని జోగయ్యకు మెలకువ వచ్చి దయ్యాన్ని చూశాడు. అయితే నిజంగానే నువ్వు నన్నేం చెయ్యవు కదూ అన్నాడు గోపాలుడు. దయ్యం నవ్వి, బ్రతుకున్న మనుషులను భయపడకుండా చంపే నువ్వు చచ్చిన మనుషులకు భయపడ్డం ఆశ్చర్యంగా ఉంది. సరేలే, కిందపడిన ఆ బంగారు కాసులు నీవే. పాపం, నన్ను చంపినందుకు సావుకారు నీకు డబ్బిస్తానని ఇవ్వకుండా మోసం చేశాడు కదూ అని అన్నది. గోపాలుడు వెంటనే రెండు చేతులు జోడించి దయ్యానికి దండం పెట్టి, సుమతి, బ్రతికుండగా నువ్వు పేరుకు తగ్గట్టే మంచిదానివని పేరుబడ్డావు. చనిపోయినా నిన్న మంచితనం వదిలిపెట్టలేదు. నువ్వు దయ్యానివి కాదు, దేవతవు. నువ్వు ఇచ్చిన ఈ బంగారు కాసులతో నేను కొత్త జీవితం ప్రారంభిస్తాను. ఇక మీదట తప్పుడు పనులన్నవి చెయ్యను అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు దయ్యం తనని పెళ్లి చేసుకోమని జోగయ్యను అడిగింది. మనిషి దయ్యాన్ని పెళ్లి చేసుకోవడం ఎలా సాధ్యం అన్నాడు జోగయ్య. ఎందుకు సాధ్యం కాదు? మనం ఒకరినొకరు ముట్టుకోలేము. అయితేనేం, నేను నీ ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసి పెడతాను అన్నది దయ్యం.
నాకు ఇల్లే లేదు, చెయ్యడానికి ఇంటి పనులు ఏముంటాయి అన్నాడు జోగయ్య. నన్ను పెళ్లి చేసుకుంటే నీకు లోటేముంటుంది అని అతడి దోసిట్లో ఇన్ని బంగారు కాసులు పోసి, ఈ డబ్బుతో తక్షణం ఇల్లు పొలం కొనుక్కో అన్నది దెయ్యం. జోగయ్య వెంటనే, ఎక్కడైతే ఒక్కసారిగా నాకింత డబ్బెలా వచ్చిందని అంతా అనుమానిస్తారు, మరో ఊరు వెళ్దాము అన్నాడు. ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి తెల్లవారేసరికి ఓ గ్రామం చేరుకున్నారు. జోగయ్య అక్కడే ఓ ఇల్లు, 4 ఎకరాల పొలం కొనుక్కొని స్థిరపడ్డాడు. దయ్యం అతడి ఇంట్లోనే ఉండేది. జోగయ్యకు తప్ప ఎవరికీ కనబడేది కాదు. అది అతడికి ఇంటి పనులతో పాటు పొలం పనులు కూడా చేసి పెట్టేది. జోగయ్యకు జీవితం చాలా సుఖంగా గడిచిపోతున్నది. అతడికి బాగా డబ్బున్నదని, మనిషి పనిమంతుడు, తెలివైనవాడని పేరొచ్చింది. అలా మంచి ధనవంతులు అతడికి పెళ్ళనిస్తామంటూ ముందుకు వచ్చారు. కానీ జోగయ్య పెళ్లికి ఒప్పుకోలేదు. తనకి పెళ్లి అయిపోయిందని అందరికీ చెప్పేశాడు. అయితే నీ పెళ్ళాం ఎక్కడ ఉన్నది అని ఎవరైనా అడిగితే నవ్వి ఊరుకునేవాడు జోగయ్య. అతడి పరిస్థితికి దయ్యమే జాలిపడి, నువ్వన్నది నిజమే, మనిషికి దయ్యానికి కాపురం కుదరదు, నువ్వు వేరే పెళ్లి చేసుకో, అయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అన్నది. కానీ జోగయ్య, నువ్వుండగా వేరే పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేశాడు. అతడికి నచ్చజెప్పాలని దయ్యం ఎన్నో విధాలా ప్రయత్నించింది. ఏదీ ఫలించకపోగా చివరకు, అయితే ఈ ఊరి కొండ మీద నుంచి కిందకి దూకి చచ్చి దయ్యమైపో, మనమిద్దరం కాపురం చేద్దాము అని అన్నది. జోగయ్య సరేనని ఊరి చివర కొండ ఎక్కి అక్కడ నుంచి కిందకు దూకేశాడు. కానీ నేల మీద పడకుండా ఎవరో అతన్ని ఒడుపుగా ఆపారు. జోగయ్య ఆశ్చర్యపడి చూస్తే దయ్యమే అతన్ని పట్టుకొని దెబ్బలు తగలకుండా ఆపింది. అరే, నువ్వు నన్ను రక్షించావు, నేను దయ్యంగా మారడం నీకు ఇష్టం లేదా అన్నాడు జోగయ్య. నీవిక దయ్యంగా మారడం ఎందుకు, ఇప్పుడు నిన్ను తాకగానే నేనే మనిషినైపోయాను అన్నది దయ్యం ఆనందంగా. అదెలా సాధ్యం అన్నాడు జోగయ్య అపనమ్మకంగా. అప్పుడు దయ్యం అతడికి అసలు విషయం ఇలా చెప్పింది. చనిపోయిన తర్వాత అశాంతిగా తిరుగుతున్న నన్ను ఓ బైరాగి గమనించి, సుమతి, ఈ ప్రపంచంలో ద్వేషం నాశనాన్ని కోరుతుంది, ప్రేమ జీవాన్ని నింపుతుంది. నువ్వు నీ గత జీవితం మరిచిపో, నీ మనసు నిండా ప్రేమ నింపుకో. నీవు ప్రేమించినవాడు దెయ్యానివని తెలిసి కూడా నిన్ను అంతలా ప్రేమించగలిగితే ఆ ప్రేమ తిరిగి నీలో జీవం నింపుతుంది. నువ్వు మామూలు మనిషివి అవుతావు అని చెప్పాడు. ఆ బైరాగి మాటల్లే నమ్ముకొని, నేను నా మనసు నిండా ప్రేమ నింపుకొని నిన్ను చేరాను. నువ్వు నన్ను అలాగే ప్రేమించావు. ద్వేషం మనిషిని దయ్యంగా చేస్తే ప్రేమ దయ్యాన్ని మనిషిగా చేస్తుందని రుజువు చేశావు అంది మనిషిగా మారిన సుమతి. జోగయ్య జరిగిన దానికి ఆశ్చర్యపడుతూ సుమతిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆమెని తన భార్యగా అందరికీ పరిచయం చేశాడు. అటుపైన అతడికి దయ్యం సాయం లేకపోయినా కష్టపడి పని చేసుకుంటూ కలకాలం భార్యతో హాయిగా జీవించాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, దయ్యాన్ని కూడా మనిషిగా మార్చగల ప్రేమ ఎంత గొప్పది, ఇంతకాలం నేను ప్రేమ గురించి ఎందుకు ఆలోచించలేదు, ఇక మీదట నేను నా మనసును ప్రేమతో నింపుకొని సుమతి కంటే గొప్ప అద్భుతాలు సాధించాలి అన్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించిన పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.